హలో అండి. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రవి భండారి. సో, ఈరోజైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. సో, మనం ప్రెజెంట్ డేస్‌లో మనం బంగారు ధరలు చూస్తున్నాం. బంగారం అయితే తగ్గుతూ ఉంది. సో, ఇంకా తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదా పెరిగే ఛాన్స్ ఉందా? ఇప్పుడు సామాన్య ప్రజలు బంగారం కొనుక్కోవచ్చా? లేకపోతే రిస్కీ అంటారా? ఏమంటారు? ఓకే. గోల్డ్ ఎప్పుడు రిస్క్ కాదు. ఓకే. అది గోల్డెన్ రూల్. హ్మ్. గోల్డ్ కి బ్యాక్‌గ్రౌండ్‌లో అది. ఓకే. చాలా దేశాలు గోల్డ్‌ని హ్మ్. బ్యాకప్ కింద పెట్టుకుంటాయి. ఓకే. ముఖ్యంగా ఇలాంటి వోలటైల్ టైమ్స్‌లో. హ్మ్. ఇప్పుడు ప్రపంచం చాలా వార్స్ అయిపోతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ వార్ అవుతోంది. 2 రోజులు బాంబ్ వేస్తారు. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ 2 డేస్ బాంబింగ్ చేస్తారు. మళ్ళీ వేస్తారు. 1 డే రెస్ట్ అలా అది ఎప్పటి నుంచి 3 ఏళ్ల నుంచి అవుతోంది. ఇజ్రాయెల్ అండ్ హమాస్ వార్ అవుతోంది. యెస్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో స్టార్ట్ అయింది. అవును. ఈ మధ్య. ఇండియా పాకిస్తాన్ అయింది. వారం రోజు 10 రోజులు అయింది. అది ఆపేశారు మళ్ళీ దాన్ని. ఈ గ్లోబల్ అన్సర్టనిటీలో హ్మ్. చాలా దేశాలు గోల్డ్‌ని స్టాక్ చేసి పెట్టుకుంటాయి. ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఎ హెడ్జ్ అగెయిన్స్ట్ వాలటిలిటీ. హ్మ్. వాళ్ళ ఎకానమీ, వాళ్ళ ఇన్ఫ్లేషన్, వాళ్ళ కొంచెం షేక్ అయినప్పుడు గోల్డే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ దేశాల్ని. అంటే ఇంట్లో కూడా చాలా ఫ్యామిలీస్ గోల్డ్ కొని పెట్టుకుంటాయి. ఆ! యాజ్ ఓకే. ఎ ప్రొటెక్షన్. హ్మ్. రేపు అవసరం వస్తే గబుక్కున గోల్డ్ మనం వాడుకొని మనం డబ్బుకి చేసుకోవచ్చు. హ్మ్. అలాగే దేశాలు కూడా గోల్డ్ ఎప్పుడు స్టాకప్ చేసుకుంటాయి. ఇండియన్ గవర్నమెంట్ దాదాపు ఒక 900 టన్నులు గోల్డ్ ఉంది. హ్మ్. అలాగే ప్రపంచం చాలా దేశాల్లో చాలా గోల్డే ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే నేను ఎక్కడో చదివాను. ఈ డేటా హ్యాస్ టు బి వెరిఫైడ్. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ కరెక్ట్ ఓన్లీ. హుహు. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న గోల్డ్ కంటే మన ఇండియన్ ఫ్యామిలీస్‌లో ఉన్న గోల్డ్ ఎక్కువ. ఓకే. అంటే మన అదే ఇండియన్ ఇండియన్ గవర్నమెంట్. హౌస్ హోల్డ్స్ ఉండే గోల్డ్ కానీ మనం ఏబిసిడి అని లెక్క వేసుకొని కౌంట్ చేస్తే దట్ ఈస్ మోర్ దాన్ ది గోల్డ్ హెల్డ్ బై ది కంట్రీ. ఓకే. సో ఇంకొక పాయింట్ ఏమిటంటే దీంట్లో మన అందరం కానీ గోల్డ్ కానీ తెచ్చి గవర్నమెంట్ కానీ మనం ఇవ్వగలిగితే మన జీడిపి కంటే ఎక్కువ గోల్డ్ మన దగ్గర ఉంది. ఓకే. అంటే ఇండియన్ పీపుల్ దగ్గర ఉంది. అంటే అదొక స్ట్రాంగ్ పాయింట్గా అనుకోవచ్చు మనం. ఓకే. ఓకే, కమింగ్ బ్యాక్ టు గోల్డ్ ప్రైసింగ్. గోల్డ్ ప్రైస్ తగ్గుతుందా, పెరుగుతుంది. పెరుగుతుందా? తగ్గితే మంచిదే, హ్మ్. కానీ తగ్గే ఛాన్సెస్ తక్కువ. తక్కువ. ఓకే. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అన్సర్టెన్ టైమ్స్లో హ్మ్. ప్రపంచం మొత్తం చాలా అన్సర్టన్గా ఉంది. ఇప్పుడు ఎవరెవరి మీద బాంబు వేస్తో తెలియట్లేదు. అవునవును. ఎవరి మాట వినట్లేదు. అవును. ఈ సిచ్యువేషన్ ఎవ్రీబడి వాంట్స్ బై గోల్డ్. తర్వాత ఇంకో సెకండ్ పాయింట్ ఏమిటంటే ఇండియా వరకు వచ్చేప్పటికి యూఎస్ డాలర్తో కంపేర్ చేస్తే రూపీ డిప్రిషియేట్ అవుతోంది. హ్మ్. అంటే ఒక డాలర్ కొనాలంటే మనం ఎక్కువ రూపాయలు ఖర్చు ఖర్చు పెట్టాలి. పెట్టాలి. రైట్. అంటే మంత్ ఆఫ్టర్ మంత్ ఆ రూపీ డిప్రిషియేట్ అవుతోంది. హ్మ్. ఇది కూడా ఒక ఫ్యాక్టర్ గోల్డ్ ప్రైసింగ్ పెరగడానికి ఇండియాలో. సో ఒకటే డిమాండ్ పెరుగుతోంది గ్లోబల్గా. దేర్ఫోర్ సప్లై లిమిటెడ్గా ఉన్నప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు ఏదైనా ప్రైస్ పెరుగుతుంది. హ్మ్. అది కామన్ ఎకనామిక్స్ ఓకే. టాపిక్ అది. ఇండియా దగ్గర వచ్చేప్పటికి మన ప్రైసింగ్ కూడా డిప్రిషియేట్ అవడంతో గోల్డ్ ప్రైస్ పెరుగుతోంది. హుహుహు. ఓకే. ప్లస్ మన ఓన్ డిమాండ్ ఇండియాలో కూడా ఈ పెళ్లిళ్ళ సీజన్, ఈ ఫెస్టివ్ సీజన్ వీటిలో మన గోల్డ్ టిపికల్గా డిమాండ్ పెరుగుతున్నది. ఓకే. ఇది కూడా పెరుగుతోంది. ఇవన్నీ చూసుకుంటే గోల్డ్ ప్రైసెస్ తగ్గడం ఛాన్సెస్ తక్కువ అనిపిస్తోంది నాకు. ఓకే. గత 1 ఇయర్గా హ్మ్. ఆర్ 2 ఇయర్స్గా అట్ బెస్ట్ పెరాప్స్. అంటే యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంత ముందు నుంచి చూసుకుంటే మనం గ్లోబల్ ప్రైసింగ్ ఆఫ్ గోల్డ్ ఇండియా దగ్గర వచ్చేప్పటికి 40% పెరిగింది. ఓకే. 40%. 40%, 35-40% ప్రైసెస్ పెరిగింది. ఓకే. అంటే ఇప్పుడు 10 గ్రామ్స్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ లక్ష దాటి ఒక 2 మంత్స్ బ్యాక్ రూ. 1,00,000 అవును. దాటేసింది. రూ. 1,00,000 దాటేసింది లాస్ట్ 70,000, మంత్. 80,000 చాలా రోజులు ఉండేది. అవును. ఇప్పుడు లక్ష 15,000 అయిపోయింది. ఆ! అంటే కొంచెం 1,05,000 కానీ మనం తగ్గిపోయింది ఫీల్ అయిపోతుంటాం. కానీ పెద్దగా తగ్గలేదు. తగ్గలేదు. యెస్. తగ్గే రైట్. ఛాన్స్ కూడా తక్కువే. అవును. అండ్ చాలామంది ఇదే అనుకుంటున్నారు సార్. బేసిక్‌గా రూ. 1,00,000 తర్వాత ఒక 5,000 డిక్రీజ్ కాగానే అరే! బంగారం ధరలు తగ్గిపోయాయి అనుకుంటున్నారు. బట్ అది ఇంక్రీజ్ అయిందని వాళ్ళకి అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. కరెక్టే. యెస్ సార్. సో అంటే డైరెక్షన్ తగ్గేప్పటికి కొంచెం ఇంకా తగ్గిపోతుంది. హోప్ అయితే పెరుగుతుంది. యెస్. కామన్ అది యెస్. పాయింటే అది. హ్మ్. కానీ దేర్ఫోర్ ఇందాక నేను చెప్పిన పాయింటర్స్ చూసుకుంటే మాత్రం హ్మ్. గోల్డ్ ప్రైసింగ్ ఇలాగే ఉండబోతుంది నా ఉద్దేశం. ఇన్‌ఫాక్ట్ కొంచెం పెరిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. యెస్. అంటే 30-40% పెరుగుతున్న హోప్ అయితే నాకు లేదు. హ్మ్. కానీ ఒక 10-15% పెరగచ్చు. ఓకే. మా ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మేము గోల్డ్ ఒకవేళగా ఇన్వెస్ట్‌మెంట్ కింద చేసుకుంటే హ్మ్. ఒక 7-8% మహాగా అయితే 10% గోల్డ్ అప్రిషియేట్ అవుతుంది ఓవర్ హ్మ్. ఇయర్ అని మేము ఫ్యాక్టరింగ్ చేసుకుంటాం మా క్యాలిక్యులేషన్స్‌లో. హ్మ్.
30% 40% అంటే అది పెద్ద బొనాన్జా యాక్చువల్గా గోల్డ్ అది. ఎస్. కానీ అది ఎందుకు పెరిగిందంటే ఎవరికి ఫ్యాక్టర్స్ తెలియదు. అంటే ఇప్పుడు ఒక ఎకానమీ చాలా బాగా చేసింది, స్టాక్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ బాగా పెరుగుతుంది, దానికి లాజిక్ ఉంటుంది. అంటే ఎకనామిక్ సైకిల్స్ బాగున్నాయి, ఆర్డర్స్ బాగుంది, మ్యానుఫ్యాక్చరింగ్ బాగుంది, ట్రేడ్ బాగుంది, ఫైనాన్షియల్ సెక్టర్ బాగుంది, దేర్ ఫోర్ మన జీడిపి గ్రో అయింది కాబట్టి మనం సెన్సెక్స్ ఇంప్రూవ్ అయింది, నిఫ్టీ ఇంప్రూవ్ అయింది, ఆ లాజిక్ మనం మాట్లాడుకోవచ్చు. గోల్డ్కి ఆ లాజిక్ లేదు. ఎంత పెరుగుతుందో తెలియదు, ఎంత పడుతుందో కూడా తెలియదు. ఇవన్నీ కూడా డెలికేట్లీ బ్యాలెన్స్డ్ అండ్ లింక్ టు యుఎస్ డాలర్. ఓకే. సో యుఎస్ డాలర్తో లింక్ అవ్వడం బట్టి మనకి దాని అవగాహన ఈజీగా పట్టుకోలేము గోల్డ్ ఇది పెరుగుతుందా అని. బై అండ్ లార్జ్ గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది, నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎస్ సార్. ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ 2 years నుంచి ఒక 30-40% గోల్డ్ రేట్ అయితే పెరిగింది మన ఇండియాలో. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఎప్పుడు ఎక్కడ యుద్ధం జరుగుతుందో మనకు తెలియట్లేదు. ఇప్పుడు అప్కమింగ్ డేస్లో ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధం జరిగితే, సో ఏదైనా ఒక నేషన్కి ఇంకో నేషన్కి, ఒక దేశానికి ఇంకో దేశానికి ఏదైనా యుద్ధం జరిగితే ఇన్ ఫ్యూచర్లో గోల్డ్ రేట్స్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది మన ఇండియాలో? పెరుగుతాయి. ఓకే. పెరుగుతుంది. అంటే ఎంత పెరిగే ఛాన్స్, ఎంత రేట్ అంటే ఎంత పర్సెంట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది? ఆ పర్సంటేజ్ చెప్పడం చాలా కష్టం ఓకే రవి. ఇది డాలర్ అగెయిన్స్ సర్టన్ గ్లోబల్ కరెన్సీస్ డిప్రిషియేట్ అవుతోంది. ఓకే. ఇండియాతో అయితే అప్రిషియేట్ అవుతోంది. రూపీ వర్సెస్ డాలర్, రూపీ తగ్గుతోంది, డాలర్ పెరుగుతోంది. కానీ కొన్ని గ్లోబల్ కరెన్సీస్తో డాలర్ లింకే ఉంటుంది ఎప్పుడూను. ఓకే. అది స్విస్ ఫ్రాంక్, తర్వాత యూరో, జాపనీస్ యెన్, కెనడియన్ డాలర్, ఇలా 5 కరెన్సీస్తో డాలర్ని లింక్ చేసి పెడతారు. దాని డాలర్ ఇండెక్స్ అంటారు దాన్ని. ఓకే. ఆ డాలర్ ఇండెక్స్ బట్టి డాలర్ స్ట్రెంగ్త్ మనం అసెస్ చేయొచ్చు. గత 2-3 years, ఒక 4-5 yearsగా డాలర్ స్ట్రెంగ్త్ పడిపోతుంది ఆ కరెన్సీస్, ఆ గ్రూప్లో. ఓకే. అది కూడా ఒక ఫ్యాక్టర్ గోల్డ్ ప్రైసింగ్ పెరగడానికి. సో ఈ ప్రస్తుతం చూస్తుంటే యూఎస్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, అన్సర్టనిటీ చాలా ఉంది, అక్కడ కూడా టారిఫ్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి, యుఎస్ పాపులేషన్ ఎలా ఉండబోతోంది, అక్కడ ఎకానమీ గురించి ఎక్కువ మనకి తెలియట్లేదు. సో ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతోంది అక్కడ యూఎస్లో. ఇవన్నీ చూస్తే డాలర్ కొంచెం వీక్గానే ఉంటుంది అగెయిన్స్ దోస్ కరెన్సీస్. ఆ డాలర్ ఇండెక్స్ అంటారు దాన్ని. ఆ డాలర్ ఇండెక్స్ వీక్ అవుతోంది, ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. గ్లోబల్గా ఇందా మీరు అడిగినట్టు గ్లోబల్గా ఇంకొక వార్ కానీ వస్తే డాలర్ ఇంకా పడుతుంది. ఓకే. డెఫినెట్గా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుంది చెప్పడం చాలా కష్టం అది. దెన్ డాలర్ ప్రైస్ రేట్ తగ్గితే మనకు గోల్డ్ రేట్ వాల్యూ పెరుగుతుంది అంట. కరెక్ట్. సో గోల్డ్ అది ఇందాక నేను చెప్పినట్టు ఎవరికి అది చిక్కదు దాని లాజిక్. ఓకే. సో మనం గోల్డ్ క్వైట్గా ఫాలో అవ్వాలి అంతే అది. బట్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. గుడ్ టు ఆల్వేస్ హ్యావ్ గోల్డ్ యాజ్ ఎ బ్యాకప్. సో ఒక కామన్ మ్యాన్ ఎందుకైనా సేఫ్టీగా గోల్డ్ కొనిపెట్టుకోవడమే మంచిదంట. కరెక్ట్. ఎప్పుడైనా గోల్డ్ ఎంత వీలుంటే కొని పెట్టుకోవడం మంచిది. గోల్డ్ ఎప్పుడు బ్యాకప్ డెఫినెట్గా ఇస్తుంది. గోల్డ్ ఎప్పుడు ప్రైసెస్ పడిపోయి ఇబ్బంది పరంగా ఇచ్చేది ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తున్నానండి BRK News. థ్యాంక్ యూ.